హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ చెక్కలు రెసిపీ అండి. దీన్ని గారెలు అని కూడా అంటారండి. రండి, ఈ చెక్కల రెసిపీ చాలా క్రిస్పీగా టేస్టీగా ఎలా చేయాలనేది చూస్తాం. రండి. 2 కప్ అంతా బియ్యం పిండిని జల్లించి ఒక పెద్ద ప్లేట్లో తీసుకోండి. ఇలా జల్లించి తీసుకుంటే మనకు చాలా క్రిస్పీగా దొరుకుతుందండి. 1 టీ స్పూన్ అంతా జీలకర్ర అండి, 1 టేబుల్ స్పూన్ అంతా నువ్వులు, ఈ చెక్కలకు సరిపడా ఉప్పు వేస్తున్నాము. అలానే 1 టీ స్పూన్ అంతా వాముని వేస్తున్నామండి. ఈ విధంగా వేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టిన 1 టేబుల్ స్పూన్ అంత పెసరపప్పు, 1 టేబుల్ స్పూన్ అంత వడపప్పు, ఇవి అన్నిటినీ పిండిలో వేస్తున్నాము. ఈ పిండిలో వేసి కలుపుకోవడానికి కోసం మనం ఒక పేస్ట్ అనేది రెడీ చేసుకోవాలండి. దానికోసం ఒక చిన్న మిక్సర్ జార్లో ఎండుమిరపకాయ అలానే పచ్చిమిరపకాయ, ఇవి రెండింటిని మనం కారంకు తగినట్టు తీసుకోవాలండి. 5 నుంచి 6 వెల్లుల్లిని కొద్దిగా నీళ్ళేసి నానబెట్టుకున్నానండి. ఆ వెల్లుల్లిని కూడా వేస్తున్నాను. అలానే కరివేపాకు ఒక 2 టేబుల్ స్పూన్ అంతా వేసి ఈ విధంగా మనం కోర్సుగా గ్రైండ్ చేసి తీసుకోవాలండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి తీసుకొచ్చిన ఈ పేస్ట్ని కూడా పిండిలో వేసి అన్నీ బాగా కలిసినట్టు మనము కలుపుకోవాలండి. మనం రుబ్బిన పేస్ట్ని కొద్దిగా పిండితో బాగా పిసికేసి కలుపుకున్నామంటే పిండికి అన్ని వైపు ఇది వచ్చేస్తుందండి. చూడండి, సూపర్గా రెడీ అయిపోయింది. ఈ స్టేజ్లో అండి 10 గ్రామ్ అంతా వెన్న కూడా యాడ్ చేసుకుంటున్నాము. మనం 250 ml కొలత ఉన్న కప్లో 2 కప్పు బియ్యం పిండి అనేది తీసుకున్నామండి. మీరు 1.5 కప్ అంతా నీళ్ళని మరిగించి తీసుకోండి. కొద్దిగా వేడి నీళ్ళు వేసి మనం కలుపుతూ రావాలండి. మనం తీసుకుంటున్న బియ్యంని బట్టి మనం తీసుకుంటున్న వాటర్ క్వాంటిటీ కూడా ఎక్కువ తక్కువ అవుతుందండి. ఒకేసారి అన్ని నీళ్ళు పోయకుండా కొద్దిగా నీళ్ళు వేసి కలుపుతూ రండి. అప్పుడే మనకు కరెక్ట్గా పిండి అనేది దొరుకుతుంది. చూడండి, ఈ విధంగా మనకు పిండి అనేది సాఫ్ట్గా దొరుకుతుందండి. మనం వేడి నీళ్ళు వేసాం కాబట్టి మనకు బియ్యం పిండి చాలా సాఫ్ట్గా అయిపోతుంది. ఇప్పుడు మనకు కావాల్సినంత సైజులో బాల్స్గా మనం దీన్ని చుట్టి తీసుకోవాలండి. ఇక్కడ ప్లాస్టిక్ కవర్ కానీ లేదా తడి క్లాత్ కానీ పెట్టుకొని దాంట్లో మనం తీసుకున్న ఈ బాల్ని పెట్టేసి లైట్గా మనం నొక్కితే మనకు సూపర్గా వచ్చేస్తుంది. లేదా ఒక చిన్న బౌల్ కానీ ఒక గిన్నె కానీ బ్యాక్ సైడ్ మనం తిప్పేసి దీన్ని నొక్కితే మనకు సూపర్గా ఇది రెడీ అయిపోతుంది. ఈ విధంగా మన దగ్గర ఉన్న అన్ని పిండిని రెడీ చేసి తీసుకోవాలండి. ఇలా మనం రెడీ చేస్తున్న ఈ చెక్కల్ని తడి క్లాత్ మీద మనం వేసుకొని పెట్టుకున్నామంటే మనకు తొందరగా అది ఆరిపోదు. సేమ్ టైంలో మనము ఆయిల్లో ఫ్రై చేస్తున్నప్పుడు చాలా క్రిస్పీగా మనకు దొరుకుతుందండి. మనం ఫ్రై చేసుకుంటున్న ఆయిల్ కూడా బాగా వేడిగా ఉండాలండి. అప్పుడే మనకు ఈ చెక్కలు అనేది చాలా క్రిస్పీగా దొరుకుతుంది. ఒకే టైంలో 4-5 వేయకుండా ఒక్కొక్కటి వేసిన తర్వాత అది లైట్గా పైకి వచ్చిన తర్వాత సెకండ్ది వేయండి. ఈ విధంగా వేస్తున్నప్పుడు ఒకటి అంటుకోదండి. చూడండి, మనకు వీడియోలో మనం పిండిని కరెక్ట్గా మనము రెడీ చేసుకున్నామా లేదా అన్నది మనం ఆయిల్ వేసినప్పుడే తెలిసిపోతుందండి. ఎందుకంటే ఆయిల్ వేసిన వెంటనే అది పైకి వచ్చేస్తుంది. ఈ విధంగా మనం వేసిన తర్వాత 2 వైపు తిప్పేసి లైట్గా రంగు మారిన తర్వాత తీసుకోవాలండి. ఈ బియ్యం పిండి ఒక్కటే యాడ్ చేసాం కాబట్టి కొద్దిగా వేగడానికి టైం పడుతుందండి. మనం కొద్దిగా ఓపికతో ఫ్రై చేసి పెట్టుకున్నామంటే ఒక వారం అంతకు మనకు పిల్లలకు స్నాక్స్ అనేది పెట్టడానికి అవుతుందండి. మనం తీసుకుంటున్న కప్పు కొలతని బట్టి మనం తీసుకుంటున్న మిగతా అన్ని సామాన్ని మనం డబుల్ చేసుకోవాలండి. చూడండి, సూపర్గా ఇక్కడ చెక్కలు అనేది రెడీ అయిపోయింది. అంతే అండి. ఈ విధంగా మన దగ్గర ఉన్న అన్ని చెక్కల్ని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలండి. చాలా ఈజీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి. పిల్లలకు స్నాక్స్ కింద పెట్టచ్చు. అలానే ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తున్నారంటే 1 గంట సేపు మనం పని చేసుకున్నామంటే ఈ చెక్కలు అనేది క్రిస్పీగా మనకు రెడీ అయిపోతుందండి. మీరు కూడా సేమ్ కొలతలతో ఒక్కసారి ఈ చెక్కల రెసిపీని ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి. మీరు ఖచ్చితంగా ఇష్టపడతారండి. మీకు ఈ చెక్కల రెసిపీ నచ్చిందంటే మన కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా మన కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ బాయ్ అండి.